వేసుకున్నావే? కరేపాకు పచ్చడా. ఫస్ట్ ఏమేమి వేసుకుంటున్నావు? నూనె, జీలకర్ర, ఇంకా స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత వేడైన తర్వాత వేసుకోవాలి. ధనియాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, నూనె కొద్దిగా, అండ్ ఎల్లిపాయలు, వెల్లుల్లి, అండ్ ఇంకా నెక్స్ట్ ఎండుమిర్చి స్లిమ్లో పెట్టుకో. ఇంకా నెక్స్ట్ ఏం వేస్తున్నావు మమ్మీ? కొంచెం ఒక 2 minutes ఇదైనాక ఎండుమిర్చి వేయాలా? కరేపాకు పచ్చడి కదా, కరేపాకు చట్నీ కదా చేసేది మీరు. ఇంకా నెక్స్ట్ ఎండుమిర్చి, కొంచెం రంగు వచ్చేంత వరకు ఎండుమిర్చి, ధనియాలు అండ్ వెల్లిపాయ, నూనె. దాని తర్వాత ఏం వేసుకోవాలి? దాని తర్వాత కరేపాకు వేసుకోవాలి, వేయించుకోవాలి కదా. నెక్స్ట్ ఏం చేస్తున్నావు మమ్మీ? కడిగిన కరేపాకు వేసుకోవాలి. స్లిమ్లో ఉండాలి. స్టవ్ స్లిమ్లో పెట్టుకొని కరేపాకు వేసుకోవాలి. చేసేపు అయినాక కరేపాకు వేసుకున్న తర్వాత చింతపండు వేసుకోవాలి. ఇది దేంట్లో బాగుంటుంది మమ్మీ? వేడి వేడి అన్నంలో బాగుంటుంది అండ్ చపాతీలో బాగుంటుంది. అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది కదా. ఇంకా నెక్స్ట్ ఉప్పుడు ఇప్పుడే యాడ్ చేసుకోవాలనా? కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కదా, గ్రైండ్ చేసుకోవాలి కదా. ఇది అయినాక గ్రైండ్ చేసుకోవాలి చూడండి. దాని తర్వాత తాలింపు వేసుకోవాలి. ఇదంతా ఈ మిశ్రమం అంతా గ్రైండ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్న తర్వాత పోపు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని ఉప్పు దీంట్లో వేసినాము. చల్లగా అయినాక మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. మమ్మీ మిక్సీ పడుతున్నాయే. మెత్తగా నూరుకున్నా. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి కదా. వాటర్ యాడ్ చేస్తున్నా కదా. నూరుకున్నా. మెత్తగా వేసుకున్న తర్వాత పోపు వేసుకోవాలి. అంతే, ఫినిష్. సరిపడ ఉప్పు వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి సరిపడా ఆయిల్ వేసుకుని, ఇంకా మమ్మీ
కొంచెం జీలకర్ర, ఆవాలు కూడా కదా మమ్మీ, ఆవాలు జీలకర్ర, నూనె వేడిన తర్వాత జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి, ఎండుమిర్చి అండ్ ఆవాలు, కొద్దిగా ఆవాలు, ఇంకా నెక్స్ట్ ఇంకేమేస్తాయి, మిక్సీ పట్టుకున్న దాన్ని దీంట్లో వేసుకోవాలి, అంతే, ఫినిష్. వేడి వేడి ఉంటుంది. మినపప్పు వేసుకుంది, కొద్దిగా మినపప్పు వేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి. మిక్సీ పట్టుకునే మిశ్రమాన్ని వేసుకుంటే అయిపోతుంది. కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు వేసుకున్న తర్వాత మిక్సీ పట్టిన దాన్ని వేసుకోవాలి. వేసేయమ్మా. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసుకున్నాం కదా, ఇలా కొద్దిగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, అంతే కదా మమ్మీ. వేడి వేడి అన్నంలో ఇట్లా వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంత బాగుంది, చాలా బాగుంది. ఇట్లా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అని చెప్పాలి.